ఇదే నా ప్రపంచం. ఇక్కడికి నేను తప్ప ఎవరు రారు. నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా. ఇదేంట్రా, మామూలుగా స్నేహితుడి గురించి కదా చెప్తారు. ఎస్, నీ స్నేహితుడు ఎవడో తెలిస్తే నీ క్యారెక్టర్ గురించి చెప్పచ్చు. నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుసుకోవచ్చు. 4 రోజుల క్రితం వీడే మన శత్రువు. వీడు చంపిన రామస్వామి గారు మంచి కోసం పోరాడిన సమాజ సేవకుడు. కేవలం ఒక చైన్ కోసం అలా నరుకుంటారని డౌట్ వచ్చింది. ఆ రోజు వాళ్ళని పట్టుకోవడానికి అంతగా తప్పని పడ్డాను. అక్కడ దొరికిన కాస్త ఇన్ఫర్మేషన్ బట్టి ఇదిగో ఇర్ఫాన్ అలీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది. ఆ చైన్ స్నాచింగ్ ఎన్నిసార్లు మనం జైల్లో పెట్టినా అన్నిసార్లు బయటికి రప్పించగలడు. మన హోమ్ మినిస్టర్ ఆయన ఇర్ఫాన్ అలీ సిటీ బయట ఒక ఏరియాను ఆక్రమించి పెద్ద లెవెల్లో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారు. ఆ ల్యాండ్ పేద ప్రజలకే చెందాలని ఫైట్ చేసిన వ్యక్తి రామస్వామి. అందుకే ఆయన చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా చైన్ స్నాచింగ్ ప్లాన్ చేసి పోలీసుల్ని అదే నిజమని నమ్మించి కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి రా, మన శత్రువు వీడా వాడా? ఇప్పటి వరకు మనం పట్టించిన 32 కేసులతో పాటు నాకు డౌట్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసిన 500 కేసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఇందులో ఉన్న ఒక్కొక్క నేరం వెనుక చైన్ స్నాచింగ్, చిన్నపిల్లల కిడ్నాప్స్, ఇలాంటి మ్యానిపులేటెడ్ ప్లాన్స్ ఎన్నో దాగున్నాయి. మీకు గుర్తుందా, ఈ మధ్య ఒక కిడ్నాప్ కేసులో చిన్నపిల్లల్ని కాపాడాం కదా? అది జరిగింది డబ్బు కోసం కాదు. పోయిన నెలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంక్యుబేటర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి 18 మంది పిల్లలు చనిపోయారని వార్త మీరు వినే ఉంటారు. వాళ్ళు చనిపోయింది దానివల్ల కాదు. పిల్లలందరూ భయపడితే షుగర్ వ్యాధితో పుట్టారు. మామూలుగా ప్రతిరోజు ఇచ్చే చుక్కల మందులాగే ఆ రోజు కూడా వాళ్ళిచ్చిన చుక్కల మందే ఇచ్చాను. కానీ ఇచ్చిన 10 నిమిషాలకి పిల్లలందరూ చనిపోయారు. కంగారు పడి ఈ విషయం మేనేజ్మెంట్కి చెప్దామని వెళ్తే వాళ్ళు నన్ను బెదిరించారు. ఈ విషయం బయటకు వస్తే హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని నా నోరు మూయించారు. వాళ్ళు నర్స్కి ఇచ్చింది చుక్కల మందు కాదు, టెస్టింగ్ పూర్తి కాని ఓ మెడిసిన్. అది ప్రయోగించడం వల్ల 18 మంది చిన్నపిల్లల ప్రాణాలు అన్యాయంగా పోయాయి. ఇది బయటపడితే ఇండియాలో ఉన్న మిగతా ఫార్మా కంపెనీలు చేసి ఎన్నో దారుణాలు బయటపడతాయని దీన్ని షార్ట్ సర్క్యూట్గా మ్యానిపులేట్ చేశారు. ఇది నిజాయితీగా రిపోర్ట్ చేయాలనుకున్న డాక్టర్ ఉమాకాంత్ గారి నోరు మూయించడానికి ఆయన కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఆయన కూతుర్ని మాత్రమే కిడ్నాప్ చేస్తే డౌట్ వస్తుందని ఇంకో 3 పిల్లల్ని కలిపి కిడ్నాప్ చేశారు. ఈ మెడికల్ మాఫియా మొత్తాన్ని నడిపేది ధీరజ్ చంద్ర. ఇలా ప్రతి చిన్న ఎమోషనల్ క్రైమ్ వెనక ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ జరుగుతుంది. ప్రతి చిన్న క్రైమ్ వెనకాల ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ ఉంటుందని అన్ని కేసుల్లో ఎలా చెప్పగలవు? ఇలాగేరా, ప్రతి పెద్ద క్రైమ్ వెనక మనం చిన్నదనుకునే ఏదో ఒక విషయాన్ని మనం ముందు పెట్టి మోసం చేస్తున్నారు అంటున్నాను. ఇలాంటి అక్రమాలు, అన్యాయాల గురించి రీసెర్చ్ నేను ఎప్పుడు మొదలు పెట్టలేదు. నా 15 ఏళ్ల వయసు నుంచే మొదలు పెట్టాను. అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు, ఏం రాస్తే అదే బ్లైండ్గా నమ్ముతారు. బట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. సడన్గా ఒక రోజు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే 2వ పేజీకి 6వ పేజీకి లింక్ ఉందని అర్థమైంది. 2వ పేజీలో లారీ స్ట్రైక్ అనౌన్స్మెంట్ వస్తే 6వ పేజీలో ఉల్లి ధర పెరిగిందని రాస్తుంది. ఇంకో పేజీలో ఒకడు పార్టీకి ఫండ్ ఇస్తే మరో పేజీలో వాడి తాలూకు వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయినట్టు ఉంటుంది. ఒక పేజీలో బంగారం ధర పెరిగిందని రాసుంటే ఇంకో పేజీలో అక్షయ తృతీయ 2 రోజులు ఎక్స్టెండ్ అయిందని రాసుంటుంది. ఒక పేజీలో ఫారెన్ కాఫీ బ్రాండ్ ఇండియాలో లాంచ్ అవుతుందంటే మరో పేజీలో హార్ట్కి చాలా మంచిది, కాఫీ తాగండి అని రాసుంటుంది. అసలు మనం బిజినెస్ న్యూసే పట్టించుకోం, కానీ ఆ ఒక్క బిజినెస్ పేజీ పేపర్లో ఉన్న మిగతా న్యూస్ డిసైడ్ చేసేది. కొందరు వ్యాపారస్తులు తమ లాభం కోసం రాసే న్యూస్ని మనం బ్లైండ్గా ఫాలో అవుతున్నాం. నువ్వు ఈ నీళ్ళు తాగాలి, ఈ మెడిసిన్ వేసుకొని, ఈ చదివే చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఉన్న 500 క్రైమ్స్ వ్యాపార లాభాల కోసం చేశారు. వీటన్నిటికీ కారణం కేవలం 15 మంది. ఇలాంటి క్రైమ్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన 500 మందిని పట్టుకోవడానికి 5000 మంది పోలీసులు ఉన్నారు. కానీ ఈ 15 మందిని పట్టుకోవడానికి ఒక్కడు కూడా లేడు. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఈ 15 మంది క్రిమినల్స్ ఎవడు ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నాడో వాడిని పట్టుకోవాలి. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో ఆ క్రిమినల్ని నేను అంతం చేయాలి. వాడిని నా శత్రువుగా ఫిక్స్ అవుతాను. ఇంకో 10 రోజుల్లో మనకి పోస్టింగ్స్ ఉంటాయి. ఈలోగా నా శత్రువుని నేను డిసైడ్ చేసుకోవాలి. బట్ ఆ శత్రువుని ఎలా సెలెక్ట్ చేస్తారా? నేను చెప్పిన 15 మంది వీళ్ళందరూ తప్పుని పర్ఫెక్ట్ గా చేస్తూ ఈజీగా తప్పించుకునే మార్గాన్ని డిజైన్ చేసుకున్నారు. వీళ్ళలో మెయిన్ ఈ 3. 80% క్రైమ్స్ కి వీళ్ళే కారణం. ధీరజ్ చంద్ర ఫార్మా మెడికల్ క్రైమ్స్ లో వీడిదే మనోపలి.
స్టేట్లో ఏ డాక్టర్ ఏ మెడిసిన్ రాయాలో వీడే డిసైడ్ చేస్తాడు. జైన్ సూరి గన్ను కాలువని తవ్వి నేచురల్ రిసోర్స్ ని వాడుకుంటూ గవర్నమెంట్ కి చెందాల్సిన వేల కోట్లు వీడే తింటున్నాడు. ఇర్ఫాన్ అలీ సిటీలో ఉన్న క్రిమినల్స్ రౌడీని వీడే సప్లై చేస్తాడు. భూ కబ్జాలు, హత్యలు, దోపిడ్లు అన్ని వీడి అండర్లోనే వస్తాయి. ఈ ముగ్గురులో ఎవరైతే అందరూ ఎత్తులో ఉన్నారో వాడెవడ కనిపెట్టి వాడికి అంత ఉందని ప్రూవ్ చేస్తా. రేపు పోస్టింగ్లు వచ్చాక ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఊరు వెళ్ళిపోతాం. కానీ మా అవసరం జీవితంలో నీకు ఎప్పుడు వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ చేయరా, వచ్చి వాళ్ళిపోతాం. థ్యాంక్స్ రా. ఇంతకీ నీ ఎనిమిది ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారా? Look, వీడు జైన్ సూరి తన గ్రానైట్ క్వారీలో జరగబోయే ఇన్స్పెక్షన్ ఆపడం కోసం గనుల శాఖ మంత్రిని కలవబోతున్నాడు. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుని అప్పుడు డిసైడ్ అవుతుంది. ఏంటి విశేషం? ముగ్గురు ఒకేసారి కలిసి వచ్చారు. అరే రే రే, ఏంటయ్యా మనిషి కాళ్ళు మనిషి మొక్కటం? మారండయ్యా, పదండి. సార్ ఇప్పుడైనా కలవడానికి టైం ఇచ్చారు. అవును, సార్ని కలిసి 2 months పైన అయింది. ఏమయ్యా గ్రానైటు, వాడు నా కొడుకు. నేను గెలవడానికే నాకు 2 నెలలు పట్టింది. అయినా మంత్రిగా నాకున్న హలో సార్. సార్ నమస్తే. హలో సార్. కన్నా. నాన్న ఒక్క నిమిషం, ప్రీతి వెయిట్ చేస్తుంది. ఆ, హలో హలో ప్రీతి, హే డార్లింగ్. నాన్నగారు వాళ్ళు వచ్చారు. లేట్ ఎలా ఉంది? నువ్వు డిన్నర్ చేసి. ఓ నో, ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఒకసారి అంకుల్కి ఇవ్వండి. చెప్పమ్మా ప్రీతి. డిన్నర్ టైంలో మీటింగ్స్ ఏంటి? ఇంటికి రావచ్చు కదా. కరెక్టేనమ్మా, మీటింగ్ కంటే తిండి ముఖ్యం కదా. పంపిస్తానమ్మా. కన్నా, స్వీట్ హార్ట్, నేనే రమ్మని చెప్పాను. చిన్న మీటింగ్, ఐ జాయిన్ యూ. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. బాయ్. లవ్ యూ. అమ్మాయి చెప్పింది కరెక్టే కన్నా. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అలాగే నాన్న. ఆ కన్నా, మనోళ్ళంతా వచ్చి నీతో. నాకు నియోజకవర్గంలో మీటింగ్ ఉంది, మీరు మాట్లాడుకోండి. అంతే కదా కన్నా. థ్యాంక్ యూ కన్నా. టూ మంత్స్ ల్యాబ్లోనే ఉండిపోయారు. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దాట్. మీ వరకు రాకుండానే అన్ని పనులు పూర్తి చేసేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. అంజెలినా ఖచ్చితంగా ఇండియాకి రావాలంటుంది. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు. నేను చూసుకుంటాను. సార్, ఆ రామస్వామి మ్యాటర్లో కాశీ పోలీసులకు చిక్కి పెద్ద ప్రాబ్లం అయింది సార్. వాడి మ్యాటర్ ఇందాకే ల్యాబ్లో క్లియర్ చేశాను.
3rd మనకి చాలా ఇంపార్టెంట్ డే. రెడీగా ఉండండి. అట్లీస్ట్ అప్పటి వరకైనా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోండి. ధీరజ్, కమ్ విత్ మీ. ఆంజలీనా మ్యాటర్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే సార్. పర్వాలేదే, ఆరోగ్యంగానే ఉన్నాడు. వీడి మన లక్కీ కిడ్. 18 మంది పిల్లల మీద ప్రయోగం చేస్తే అందరినీ దాటుకొని వీడొక్కడే బతికాడు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారో మళ్ళీ యాసిటీస్గా అక్కడే పెట్టండి. వాళ్ళ పేరెంట్స్కు రీజన్ చెప్పండి. ఎవ్రీ మంత్ రివ్యూ చేయండి. మన ఫార్ములా సక్సెస్ లేదో తెలుస్తుంది. బాయ్. I'll miss you. I'll miss you. సారీ అని చెప్పారు. October 3rd ప్లాన్ ప్రకారం చేయమన్నాడు. ప్లాన్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండమన్నాడు. హాయ్, హలో డాక్టర్. Padmasree Siddharth Abhimanyu, Managing Chemical Medicals. They all welcome to Padmasree Siddharth Abhimanyu. He is well known across the world. His tremendous scientific research on pharma trust in India. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా. సిద్ధార్థ అభిమన్యువా? ఏంటి సైంటిస్ట్ సిద్ధార్థ? ముగ్గురులో ఒకరిని ఫిక్స్ చేయడానికి వెళ్తే వాళ్ళని కనుసైగతో శాసించేవాడు ఒకడు దొరికాడు. బయట ప్రపంచానికి హీఈస్ అ సైన్స్ జీనియస్, బట్ నిజానికి వాడు ఒక హార్డ్ కోర్ వైట్ కాలర్ క్రిమినల్. బేసిక్గా ఈ ముగ్గురిని బినామీలుగా పెట్టుకుని మొత్తం క్రైమ్ బాల్ నే రూల్ చేస్తున్నాడు. మన సిద్ధార్థ్ చీఫ్ గెస్ట్ గా ఉన్న ఫంక్షన్ కి మన సీఎం పిలవకుండానే అటెండ్ అయ్యాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన ఏదో కనెక్షన్. మనం చైన్ స్నాచింగ్ లో పట్టించిన వాడి వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని వాడిని చంపేశాడు. వాడి ఛాతి మీద కులం పేరు పచ్చికట్టు పొడిచి శవాన్ని బెజవాడలో పడేసి కులం పేరుతో గొడవలు రేపి అదే ఏరియాలో వాడుకున్న ఇల్లీగల్ సైట్ ఇన్స్పెక్షన్ కి రాకుండా చేశాడు. ఆఖరికి ఒక శవాన్ని కూడా తెలివిగా తనకు అనుకూలంగా వాడుకున్నాడు వాడు. As a young scientist, we find new things every day. But that doesn't make it news. You know what makes it news? ఈ రోజు బెజవాడలో జరిగిన విషయం. ఒక తలలేని మొండాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత తలని కనిపెడతారు. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా. October 3rd వాడికి చాలా ఇంపార్టెంట్ డే. దాన్ని వాడి జీవితంలోనే మర్చిపోలేని రోజుగా మారుస్తాను. ఆడు మీకు సిద్ధార్థ అభిమన్యు సార్. ఆడ అసలు పేరు ఎంకన్నా. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆడు చిన్న పోరాడు సార్. వాళ్ళ నాన్న ఆడికి 4 రౌడీల నుంచి రౌడీజం చేసుకురమ్మన్నాడు సార్. అప్పుడు ఆ పొరగాళ్ళు వేసింది చూడాలి నాన్న మీదికి. నేను నిన్ను ఎమ్మెల్యేని చేసింది రౌడీజం చేయనీకి కాదు, నన్ను మంచి కాలేజీలో చేరిపోయి నా మీద ఉన్న క్రిమినల్ చార్జ్ షీట్స్ ఎత్తిపించేయి, బాగా చదువుకోవాలన్నాడు. ధ్రువానికి సిద్ధార్థ్ తప్ప ఇంక వేరే ఆలోచన ఏం లేదా? రేపు స్వేరింగ్ ఇన్ సెరమనీ, ఎల్లుండి పోస్టింగ్. ఒకవేళ నువ్వు లైఫ్లో సిద్ధార్థ్ ఇంకెప్పుడు కలవకపోతే ఏం చేస్తావు? మేమిద్దరం ఖచ్చితంగా కలుస్తాంరా. ఎక్కడ డబ్బు ఎక్కువ ఉంటే అక్కడే క్రైమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డబ్బును వెతుక్కుంటూ వెళ్ళేవాడు సిద్ధార్థ్, క్రైమ్స్ ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు నేను. ఈ ఈక్వేషన్ మా ఇద్దరిని ఖచ్చితంగా కలుపుతుంది. యూర్ రైట్. ఆర్ యూ రెడీ టు షేక్ హ్యాండ్స్ విత్ ది ఎనిమీ? వాట్? రేపు మన స్వేరింగ్ ఇన్ సెరమనీకి సిద్ధార్థ్ చీఫ్ గెస్ట్. సిద్ధార్థ్ అభిమన్యు. We welcome our chief guest Padmasree Siddharth Abhimanyu, a great scholar and renowned scientist. His innovative contribution to forensic science is exemplary. I request our వీడు చాలా లకీరా. వీడు సెలెక్ట్ చేసిన క్రిమినల్ వీడి చీఫ్ గెస్ట్. అదృష్టం రా, అదృష్టం. రే Honorable Minister, respected members on the dais and the audience, ladies and gentlemen, and of course, the future of our police force. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అడిగే మొదటి ప్రశ్న మీ సక్సెస్కి కారణం ఏంటి? ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. జీవితంలో ఒకే ఒక ఐడియాని తీసుకోండి, ఆ ఐడియాని జీవితంగా మార్చుకోండి. థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.
Now I request all the medal winners to come forward. Ranjit IPS for specialization in cyber cell. Next, Dhruva IPS. He will receive an award from our Honorable Home Minister, Mr. Niranjan Reddy. Dhruva has received this award as he specialized in managing activities involving organized crimes such as political crimes and financial crimes. ఆల్ ది బెస్ట్. Dhruva has one more honor to receive, a special award for his overall best probation of the batch, which will be presented by our Honorable Chief Guest, Padma Shri Siddhartha Abhimanyu. Now I kindly request our Honorable Chief Guest to come forward and present this award to Dhruva. He is the best topper for overall action drill and weapon training. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బెర్టా బ్యూటిఫుల్ పిస్టల్. ఐఎమ్ గ్లాడ్ సార్. పిస్టల్ ఇచ్చినందుకు కాదు, మీ చేతితో తీసుకుంటున్నందుకు. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక ఐడియాని జీవితంగా మార్చుకోమన్నారు. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. గుడ్ లక్. ఏంటి సార్ వాడు పోస్టింగ్ తీసుకుని ఇంకా వారం కూడా కాలేదంట, తీసుకెళ్లి మమ్మల్ని లోపలేశాడు. తలుచుకుంటేనే అసలు ఏదో మీ నాన్నగారు తెలివితేటల వల్ల బయటపడ్డాం. మీరు ఆపారని వదిలేసి, లేకపోతే వాడిని హాస్పిటల్లోనే అడ్డంగా నరికేసేవాళ్ళు. వాడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశాడో తెలుసా? తెలియదు సార్. నేను స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళానో తెలుసా? తెలియదు సార్. వాడికి తెలుసు. మీ ముగ్గురు నా బినామీలని మీ తమ్ముడు అబ్బాస్కి తెలుసా? తెలీదు సార్. కానీ వాడికి తెలుసు. ఫస్ట్ టైం ఒకడు నన్ను చీకట్లోంచి బయటికి లాగాడు. ఒక చిన్న ఫార్ములా కనిపెట్టడానికి జీవితం సరిపోదు. అలాంటిది సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. అలాంటి వాడిని హాస్పిటల్లో నరికిస్తావా? నువ్వేంట్రా ఇక్కడ? నేనే రమ్మన్నాను. వాడి పేరు ధ్రువ. అమ్మా నాన్న లేరు, ఒంటరి. పోలీస్ అంటే వాడికి ప్యాషన్. మీకు రీసెర్చ్ ల్యాబ్ ఉన్నట్టే వాడికి ఓ ల్యాబ్ ఉంది. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు ఎంతో మంది నా ప్రేమ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళని శత్రువులన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా తొక్కి తొక్కి నలిపేశాను. కానీ వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఆలోచించేలా చేశాడు. నన్ను ఫినిష్ చేయడానికి నా జీవిత చరిత్ర మొత్తం స్టడీ చేశాడు. నేనెవరికి పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏం చదివాను, నా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ అనలైజ్ చేశాడు. నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను. అన్నిటితో పాటు ఇలాంటిది కూడా కలెక్ట్ చేశాడు నాన్న. ఇదా ఎట్లాంటి దేనికి తీసుకెళ్ళాడబ్బా? షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. అయ్యో కన్నా బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడే. వాడెవడో చెప్పు కన్నా. ఆ ఏరియా కౌన్సిలర్ని వాడి ఇంటికి పంపించేసి వాడి కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ కట్ చేపిస్తా. కన్నా వాడి రేషన్ కార్డుని, ఆధార్ కార్డుని కూడా పీకిచ్చేస్తా. వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి ఢిల్లీ వెళ్లకుండా చేస్తా. బ్రెయిన్ కన్నా బ్రెయిన్. ఇంపాసిబుల్. వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాం. దానికి ఇంకొక సర్జరీ అవసరమా డాక్టర్? తప్పదు. సారీ మిస్టర్ ధ్రువ, దెర్ ఇస్ బిన్ అ స్మాల్ కాంప్లికేషన్. మీకు ఆపరేషన్ చేసిన చోట కొంచెం బ్లడ్ క్లాట్ అయింది. సర్జరీ చేసి క్లాట్ని క్లియర్ చేయాలి. డాక్టర్ నేను ఇవాళ డిశ్చార్జ్ అవ్వాలి. నాకు చాలా పనులు. రిలాక్స్ మిస్టర్ ధ్రువ, ఇట్స్ అ వెరీ స్మాల్ సర్జరీ. రేపు మార్నింగే డిశ్చార్జ్ అయిపోవచ్చు. లేట్ అయితే కాంప్లికేట్ అవుతుంది. ప్లీజ్. ఓకే డాక్టర్.
ఏమైంది? ఏమైంది? సిద్ధార్థ్ వాట్? ఏం మాట్లాడుతున్నావు? సిద్ధార్థ్ వచ్చాడు. ధ్రువ 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 ఏమైంది? ఎవరు రాలేదురా? ఏమైంది ధ్రువ? ధ్రువ నా మాట విను. ధ్రువ ఎవరు రాలేదు. అక్కడే ఉన్నాడు. ధ్రువ nobody is here. నా మాట విను. ఇక్కడ ఎవరు లేరు. ఏం చేస్తున్నారు? సెడేటివ్ ఇచ్చారు కదా, లోపల. మీరు లోపలికి తీసుకెళ్ళండి. ఏదేదో ప్లీజ్ మాట్లాడుతున్నా. రిలాక్స్. నా మాట విను. నాకు తెలుసు సిద్ధార్థ్ వచ్చాడు. రాలేదు. ఎవరు రాలేదు. మధ్యలో ఏదేదో మాట్లాడుతున్నా. మొత్తంలో కాదు, ట్రస్ట్ మీ, వాడు వచ్చాడు. ఎవరు రాలేదురా? నేను చెప్తున్నాను కదా, వాడు వచ్చాడు, నన్ను చూశాడు. డాక్టర్ రామ్మోహన్, ఇది ఒక జీపీఎస్ ట్రాకింగ్ డివైస్. మీరు దీన్ని వాడి బాడీలో ఇంప్లాంట్ చేశారంటే వాడిని 24 hours మానిటర్ చేయగలను. ఆడియో ఫీడ్ కూడా లైవ్గా శాటిలైట్ ద్వారా నాకు వస్తుంది. దాంతో వాడు ఎక్కడున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది నేను క్లియర్గా తెలుసుకోగలుగుతాను. నువ్వే కదా అన్నావు వాడు ఇండియాలో లేడని. ఒకవేళ నిజంగా వచ్చి ఉంటే నేను చంపకుండా వెళ్తాడా? రే, వాడి గురించి తెలుసుకోవడం, నేను వాడు చంపకుండా వదిలేయడానికి నాకు కారణం ఉన్నట్టే. నన్ను చంపకుండా వదిలేయడానికి వాడికి ఏదో కారణం ఉండి ఉంటుంది.